పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. హల్లెలూయా 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 స్టిల్ క్లోజ్. స్తుతికి పాత్ర నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేవేల మంది దూతల చేత కొనియాడబడుచున్న మా గొప్ప పరిశుద్ధుడ, అత్యున్నతుడ, మహోన్నతుడ, మహోపకారి, 10,000 అతి కాంక్షణీయుడ, జీవాధిపతి, నమ్మదగిన దేవ, అద్భుతకరుడా, మీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామా నాయన. రాజులకు రాజు అయిన దేవా మీకే స్తోత్రం. ప్రభులకు ప్రభు అయిన దేవా మీకే స్తోత్రం. అతి త్వరలో రానైన మా మెస్సియా మీకే స్తోత్రం. యూద గోత్రపు స్వధమసింహమా మీకే స్తోత్రం. అబ్రహాం దేవా మీకే స్తోత్రం. ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మా దేవుడు అయిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. యెహోవా షమ్మా, యెహోవా నిస్సి, యెహోవా ఈరే, యెహోవా రాఫా, యెహోవా షాలోమ్, మీ బంగారు పాదాలకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అగ్ని జ్వాలలోంటి కన్నులు గలవడా మీకే స్తోత్రం. అపరంజి పాదములు గలవడా మీకే స్తోత్రం నా తండ్రి. ఆకాశం మహాకాశములను సృజింపచేసి నా దేవా సూర్య చంద్రాదులను వాటి యందు వేలాడదీసిన దేవా మీకే స్తోత్రం. సముద్రానికి ఎల్లలు వేసిన దేవా మీకే స్తోత్రం. గొప్ప దేవా మీకే స్తోత్రం నైనా. నా దేవా నా తండ్రి నైనా ఈ సమయం వరకు నా ప్రభ ఈ గత జరిగినటువంటి 12 మాసములు నా తండ్రి మమ్మల్ని అందరినీ నా రక్షక మీ రెక్కల చాటును మరుగుపరిచి భద్రపరిచి సజీవులకులో మమ్మల్ని అందరినీ ఉంచిన దేవా మీకే స్తోత్రం. నా దేవా నా తండ్రి అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు నా దేవా నా తండ్రి. తల్లి గర్భమందు మేము రూపింపబడక మునిపై మా దినములన్నింటినీ లెక్కించిన మా గొప్ప తండ్రి నీకే స్తోత్రం నా ప్రభా. జీవవాయువుని నా ప్రభా మాలో ఉంచి సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచిన తండ్రి నీకే స్తోత్రం నా తండ్రి. అవును నా ప్రభా, మేమేమిచ్చి మీరు రుణం తీర్చుకోగలం నా తండ్రి. ప్రతి దినం మా యొక్క జీవితంలో చేసిన గొప్ప అద్భుత కార్యాలను బట్టి నా దేవా మీకే వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా దేవా నా తండ్రి ఈ సమయంలో మరి నా ప్రభా క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతుండగా నా దేవా ఈ కార్యక్రమం అంతా కూడా నా ప్రభా కేవలం మీ నామం మహిమార్థమై నా ప్రభా వాడబడినట్లుగా వచ్చినటువంటి మేనేజ్మెంట్ మెంబర్స్ని, పాస్టర్ని, పేరెంట్స్ని, పిల్లల్ని అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం నా తండ్రి. మీ దైవ సేవకుడు వాక్యోపదేశం చేస్తుండగా నా దేవా నా తండ్రి వాక్యాన్ని నా ప్రభా మా యొక్క హృదయాలలో పదిలపరుచుకున్నటకు నా తండ్రి నీరు కట్టి ఫలింప చేయమని నా తండ్రి నా రక్షకుడమైన యేసుక్రీస్తు పేరట అతి వినయంతో బ్రతిమలాడుకొంచు వినయలమై దీనమనసుతో వేడుకుంటూ నా ఈ ఆరాధన నా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. Let's listen to the word of God through Bible reading. To enlighten our hearts, let us invite our buddies to read the word of God. Telugu verses by Joel Sunita of 9th class. స్కూల్ తరపున జరుగుతున్న ఈ సెమీ క్రిస్మస్ వేడుకలో నన్ను నిలవబెట్టిన యేసు ప్రభుకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అలాగే ఒక చిన్న ఇంటిని నడిపించడమే చాలా కష్టం. అలాంటిది ఇంత మంచి స్కూల్, ఇంత మంచిగా ఇంతమంది పిల్లల్ని తీర్చిదిద్దుతూ మేనేజ్మెంట్ వహిస్తున్నటువంటి ప్రెసిడెంట్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, ట్రెజరీ గారికి, స్టేజ్ మీద ఉన్నటువంటి ఘనులకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. ఎందుకంటే ఇంట్లో 2 పిల్లల్ని మెయింటైన్ చేయడమే చాలా కష్టం. కానీ ఇంతమంది పిల్లల్ని తీర్చిదిద్దే పనిలో, అందులో శ్రీనివాస స్కూల్ అంటే క్రమశిక్షణకు మారుపేరు. కాగా మేనేజ్మెంట్ వహిస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ స్కూల్ టీచర్స్ అందరినీ కూడా చక్కటి ఐక్యతతో నడిపిస్తున్న ప్రిన్సిపల్ మేడం గారికి, పనిచేస్తున్న స్టాఫ్ అందరికీ కూడా
ఆ టీచింగ్ స్టాఫ్కి, అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ ఇక్కడ ఉన్న సహకరిస్తున్న అందరికీ నా ధన్యవాదాలు. చేరవచ్చిన పిల్లలైన మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అనొచ్చు, హ్యాపీ క్రిస్మస్ అనొచ్చు. మీరు కూడా హ్యాపీ క్రిస్మస్, మీరు హ్యాపీ అనండి. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అనండి. ఓకే, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. రైట్. నాకు ఇవ్వబడిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను. ఒక 25 minutes మాట్లాడటానికి నాకు సమయం ఇచ్చారు. ఈ సమయంలో మీకు కొంచెం వివరణగా క్రిస్మస్ అంటే ఏంటో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. క్రిస్మస్ అనేది ఒక గ్రామానికో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో సంబంధించింది మాత్రమే కాదు. ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ క్రిస్మస్. కాగా ఈ క్రిస్మస్ వేడుకలో మన అందరం ఉండటం చాలా సంతోషం. మనతో పాటు మేనేజ్మెంట్ కూడా ఇక్కడ ఉండటం చాలా సంతోషం. క్రిస్మస్ యొక్క ఉద్దేశాన్ని మీతో చెప్తాను. దేవుడు మనిషిగా భూమి మీదకి రావడమే క్రిస్మస్. దేవుడు ఉండే లోకం వేరు, మనిషి ఉండే లోకం వేరు. దేవుడు ఉండే లోకాన్ని హెవెన్ అంటారు, పరలోకం అంటారు. అక్కడ మహిమ ఉంటుంది, ఎవ్వరూ దగ్గరకు వెళ్ళలేనంత వెలుగు ఉంటుంది. అలాంటి సమీపించరాని తేజస్సులో దేవుడు నివాసం ఉంటాడు, దాన్ని హెవెన్ అన్నారు. మరి మనిషి ఏమో ఈ భూమి మీద ఉంటాడు. అయితే హెవెన్లో ఉండే దేవుడు మనిషి ఉండే భూలోకానికి రావడానికి ఇష్టపడినటువంటి సంఘటనే క్రిస్మస్. దేవుడు మనిషితో ఉండాలి అనుకున్నాడు, మనుషుల మధ్యలోనికి రావాలి అనుకున్నాడు. అయితే ఎలా రావాలి? దేవుడుగా వచ్చాడు అనుకోండి, మనం ఆయన్ని చూడలేము. ఎందుకంటే సమీపించరాని, అంటే దగ్గరకు వెళ్ళలేనంత కాంతివంతమైన వాడు దేవుడు. సూర్యుడిని మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయాల్లో మనం చూడలేము. అలాంటి సూర్యుడి కంటే కోటి సూర్యుల కాంతి కలిగినటువంటి దేవుణ్ణి మనుషులముగా మనం చూడలేము. అందుకని దేవుడు ఏం చేశాడంటే తన మహిమను విడిచి, తన సింహాసనాన్ని విడిచి, తన తేజస్సును విడిచి మనలాంటి ఒక మనిషిగా ఈ లోకానికి దిగి వచ్చిన కార్యక్రమమే క్రిస్మస్. ఆ మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. మీకు అర్థం కావడానికి 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను పిల్లలు. ఏంటది అంటే, మన ఇళ్లలో వాడే కరెంట్ ఉంది. ఈ కరెంటు 230 వోల్టేజ్తో మనం వాడుకుంటాం. సెల్ ఫోన్ ఛార్జింగ్ అయినా, అలాగే రిఫ్రిజిరేటర్లు అయినా, ఏసీలైనా, ఇదిగో ఇప్పుడు మనం ఆపరేట్ చేస్తున్న సౌండ్ సిస్టమ్ అయినా 230 వోల్టేజ్తో మనం వాడుకుంటాం. ఒకవేళ సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టడానికి పొలాలలో ఉండే హై లైన్స్ ఉంటాయి, వాటికి ఫోన్ ఛార్జింగ్ పెడితే ఫోన్ తగలబడిపోతాయి. అంటే అంత కరెంటుని ఈ సెల్ ఫోన్స్ తట్టుకోలేదు. అలాగే దేవుడిగా వస్తే మనిషి చూచి బ్రతకలేడు. అందుకని తగ్గించుకొని దేవుడు సామాన్య మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ హై లైన్ కరెంట్ నుండి ట్రాన్స్ఫార్మర్కు కొంచెం తగ్గించి కరెంట్ వస్తుంది. ట్రాన్స్ఫార్మర్ నుండి మన ఇంట్లో ఉండే కరెంటు మీటర్కి ఇంకాస్త తగ్గి వస్తుంది. ఆ కరెంటు మీటర్ నుండి కరెంటు బోర్డుల్లోకి మనకు అవసరమైన 230 వోల్టేజ్ వస్తుంది. మీకు ఇంకా అర్థం కావాలంటే, మీకు టీచ్ చేసే టీచర్స్, సార్స్ ఉన్నారు కదా, వాళ్ళు హై ఎడ్యుకేషన్ చేసి మీ మధ్యలోకి వచ్చారు. వాళ్ళు చదివిందంతా మీకు చెప్పారనుకోండి, మీరు స్కూల్లో ఉండలేరు. కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మీ వయస్సుకు తగిన, మీకు అర్థమయ్యే పరిధిలో వాళ్ళ జ్ఞానం అంతటిని మరుగుగా పెట్టుకొని మీకు అవసరమైన విషయాలే బోధిస్తారు. టీచర్స్ కూడా ఇక్కడ తగ్గించుకుంటున్న విధానం మనకు కనబడుతూ ఉంది. వాళ్ళు బాగా చదువుకున్నారు, హై ఎడ్యుకేషన్ చేసి, వారు హై ఎడ్యుకేషన్ చేసిందంతా చెప్పకుండా
మీ వయస్సుకు మీ స్టడీకి ఎంత కావాలో ఆ రేంజ్లో మీకు చెప్తూ ఉన్నారు కనుకనే మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు. అలాగే దేవుడు కూడా తన మహిమంతా వదులుకొని తగ్గించుకొని మనలాంటి మనిషిగా రావడం వల్లనే అది సాధ్యపడింది. దేవుడు తన మహిమంతా వదులుకొని సామాన్యమైనటువంటి మనిషిగా ఈ లోకానికి రావడమే క్రిస్మస్ యొక్క ఉద్దేశం. అలాగే మన భాషలోనికి వచ్చాడు ఆయన, మన భాషలో మాట్లాడాడు ఆయన. మనం పీల్చే గాలి పీల్చుకున్నాడు, మనం త్రాగే నీళ్ళే త్రాగాడు, మనం తినే ఆహారమే తిన్నాడు. ఇలాగున మానవులు ఉన్న భూలోకములో 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు. ఒక రోజు ఒక కారులో ఒక గొప్ప వ్యక్తి వెళుతున్నాడు. ఆ వెళుతున్న దారిలో చీమలు ఒక వరుసలో వెళుతున్నాయి, యాంట్స్ వెళుతున్నాయి. ఈ కారులో వెళుతున్న వ్యక్తి చూచి, అయ్యో ఈ టైర్ కింద పడి చచ్చిపోతాయి ఈ చీమలు, ఎలాగైనా వీటిని కాపాడాలి అన్న ఉద్దేశంతో కారులో నుండి దిగి, చీమలు ప్రక్కకు తప్పుకోండి, టైర్ కింద పడితే చచ్చిపోతారు అని చెప్పాడు. చీమలు లెక్క చేయలేదు, డోంట్ కేర్ అన్నాయి. ఏమన్నాయి? ఎందుకని అంటే ఆ చీమలు తప్పుకోలేదు. కారణం ఏంటో తెలుసా? మనిషి భాష చీమకి తెలియదు కనుక. అప్పుడు ఆ మనిషి అర్థం చేసుకున్నాడు, నేను చీమలకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే మనిషి భాషలో చెప్తే అర్థం కాదు, చీమ భాషలోనే చెప్పాలి అని. దేవుడు కూడా దేవుడిగా వచ్చి మాట్లాడితే నీకు అర్థం కాదని మనిషిగా వచ్చి నీకు అర్థమయ్యే భాషలో, నీవున్న లోకములో నీకు అర్థమయ్యేలా మాట్లాడాడు. దిస్ ఈజ్ క్రిస్మస్. సాధారణంగా దేవుడు తగ్గించుకోవాలి అంటే మీరు ఆలోచించండి. కొన్నిసార్లు మనం తగ్గించుకోవడానికి ఇబ్బంది పడతాం, కొన్నిసార్లు మనకున్న చైర్ విడిచిపెట్టాలంటే ఇబ్బంది పడతాం. కానీ దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి దేవుడుగా వచ్చిందే క్రిస్మస్ వార్త. ఇంతకీ దేవుడు ఎందుకు వచ్చాడు భూలోకానికి? ఏంటి ఆయన రావాల్సిన ఉద్దేశం ఏంటి అంటే, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి వచ్చాడు. కొలంబస్ అమెరికాను కనుగొన్నాడు. ఒకవేళ కొలంబస్ ఉండి ఉండకపోతే అమెరికా మనకు తెలిసేది కాదు. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బును కనుగొన్నాడు. ఒకవేళ ఎడిసన్ లేకపోతే కరెంటు బల్బును మనం చూడగలిగే వారము కాము. మహాత్మా గాంధీజీ ఉన్నారు, ఆయన ద్వారా స్వతంత్రం మనకి ఇవ్వబడింది మన భారతదేశానికి. ఒకవేళ ఆయన లేకపోతే స్వతంత్రం వచ్చేది కాదేమో. అలాగే యేసుక్రీస్తు కూడా తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. పాపము అంటే ఏంటి? దేవుని మాటను మీరి ప్రవర్తించేదే పాపం. ఈ పాపము వలన శాపాలు, నష్టాలు కలుగుతాయి. ఘోరమైనటువంటి మరణాన్ని మనిషి పొందుతాడు. ఈ పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఇవి తప్పించేందుకు వచ్చిన యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు భూమి మీద ఉండి ఆయన వచ్చిన కార్యక్రమాన్ని ముగించి ఆయన వెళ్ళారు. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పాపము అనేది ఎలా ఉంటుందో పిల్లలుగా మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జస్ట్ ఎగ్జాంపుల్, మీకు అర్థమయ్యే భాషలో. ఒక అన్న చెల్లెలు ఉన్నారు, బ్రదర్ అండ్ సిస్టర్. సంక్రాంతి సెలవులో, దసరా సెలవులో వచ్చాయి. వారిద్దరూ కలిసి వారి అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళుతున్నారు. వెళుతుంటే సరదాగా దారిలో ఆ అన్న క్యాట్ బాల్ కొనుక్కున్నాడు. పిట్టలను కొడతారు కదా, పక్షులను కొడతారు కదా, అది కొనుక్కున్నాడు. వెళుతూ ఏ చెట్టు మీద ఉన్న పక్షిని కొట్టినా తగలట్లేదు. ఆ దారిలో ఎదురుగా ఒక బాతుల గుంపు వస్తుంది. అవి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళవే. ఆ తగలదులే అనుకొని క్యాట్ బాల్తో కొట్టాడు. ఒక బాతుకు తగిలి చచ్చిపోయింది. ఈ లోపల వాళ్ళ చెల్లి ప్రక్కనే ఉండి, అన్నయ్య చంపేశారు కదా ఆ బాతుని, అమ్మమ్మ వాళ్ళ బాతుని అని అనింది. సరే చెల్లి, ఎవరికి చెప్పొద్దు ప్లీజ్, చెప్తే అమ్మమ్మ నన్ను కొట్టేస్తుంది అని అన్నాడు. సరే చెప్పనులే అని ఇద్దరు కలిసి
ఒక గొయ్యి త్రవ్వి అందులో బాత్రూమ్ పూడ్చిపెట్టారు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. సాయంత్రానికి బాతులు ఇంటికి వచ్చేసారు. అయితే ఒక బాతు కనపడడం లేదు. వాళ్ళ అమ్మమ్మ వెతుకుతుంది. ఈలోపు చెల్లి అన్నది అన్నయ్యతో, అన్నయ్య చెప్పేసైనా అమ్మమ్మకి అని అంది. చేతులు రెండు ఇలా జోడించి, ప్లీజ్ చెల్లి చెప్పొద్దు ప్లీజ్ అని ప్రతిమలాడాడు. ఓకే అని అంది. తర్వాత రోజు ఉదయం వాళ్ళ అమ్మమ్మ ఆ పాపను పిలిచి ఇంట్లో ఉన్న ఈ అంట్లు అంటారు కదా, బేసిన్స్, ప్లేట్స్, గ్లాసెస్ ఇవన్నీ తోమేసాయి అని ఆడపిల్లగా ఉన్న ఆ చెల్లితో చెప్పింది. ఆ చెల్లి ఏం చేసిందో తెలుసా? తన అన్నయ్యను పిలిచి ఇవన్నీ నువ్వు తోమేసాయి అని అంది. నేను మగపిల్లవాడిని కదా, నేను తోమటం ఏంటి అన్నాడు. బాతు గుర్తుందా అని అంది. గుర్తుంది, నువ్వు తోమకపోతే అమ్మకు చెప్పేస్తా తోమేసాడిక. తర్వాత బట్టలు ఉతికే టైం వచ్చింది. ఆ టైంలో కూడా అన్నయ్య బట్టలు ఉతికేసాయి అని అంది. అదేంటి, నేను కాదు కదా, నువ్వు కదా చేయాల్సింది అని అన్నాడు. బాతు గుర్తుందా, చెప్పేస్తా అమ్మమ్మకి అని అంది. ఇక ప్రతి విషయంలో కూడా ఇలాగా బెదిరిస్తూ ఉంది చెల్లి. అంటే ఏదో చెయ్యకూడని ఒక పని చేశాడు ఆ అన్న. ఏం చేశాడు? బాతును చంపాడు. అందువల్లనే ప్రతి విషయంలో డామినేట్ చేస్తుంది ఆ చెల్లి, బెదిరిస్తుంది, వర్క్ చేయించుకుంటుంది, ఇబ్బంది పెడతా ఉంది. మనిషి జీవితంలో కూడా పాపము చేస్తే శాపం ఇలాగే వెంటాడుతుంది. పాపము చేసి ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే ఆ పాపం యొక్క శాపం వెంటబడుతుంది. అది బహు భయంకరంగా ఉంటుంది. నెమ్మది ఉండదు, తినలేము, త్రాగలేము, సంతోషంగా ఉండలేము, నవ్వుతూ ఉండలేము, హ్యాపీగా ఉండలేము. ఎందుకు కారణం అంటే పాపము మనశ్శాంతి లేకుండా చేసుకోవడానికి వచ్చాడు. ఆ ఉద్దేశంతోనే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆ పాపము పోతే తప్ప, ఆ పాపము కడగబడితే తప్ప మనుషుడు హెవెన్కు వెళ్ళలేడు, దేవుడు ఉండే రాజ్యానికి వెళ్ళలేడు. అందుకే యేసుక్రీస్తు మనిషిగా మనిషి అవతారములో ఈ లోకానికి వచ్చాడు. ఇలాంటి సందేశమే ఒక మంత్రి గారు ఒక రాజుగారితో చెప్పాడు. చెప్తే ఆ రాజుగారు అన్నాడు కదా, దేవుడు పైనే ఉండి పాపులను రక్షించవచ్చు కదా, పైనే ఉండి పాపాలు తీసివేయవచ్చు కదా, మనిషిగా రావలసిన పనేంటి అని మంత్రి గారిని రాజుగారు అడిగారు. మంత్రి గారు ఒకరోజు ఒక లెసన్ చెప్పాలి అనుకున్నాడు. రాజుగారికి 2 సంవత్సరాల కుమారుడు ఒకడు ఉన్నాడు. ఒక కోనేటి దగ్గర నిలవబడి మంత్రి గారు ఒక రోజున తన కుమారుని ఆకారంలో ఒక బొమ్మ తయారు చేసి రాజుగారు చూస్తూ ఉండగా ఆ కోనేటిలో ఉన్నటువంటి నీళ్లలో ఆ బొమ్మను విసిరేస్తూ, రాజా, యువరాజు గారిని మీ కుమారుణ్ణి నీళ్లలో వేస్తున్నారని విసిరివేశాడు. వెంటనే రాజుగారు ఏం చేశారో తెలుసా? వెనక ముందు ఆలోచించకుండా కోనేటిలోనికి దూకి తన కుమారుడు చనిపోకూడదు అని ఆ బొమ్మను అలా పైకి తీశాడు. తీశాక తెలిసింది ఆ రాజుకి అది తన కుమారుడు కాదు, బొమ్మ అని. బయటకు వచ్చి రాజు కోపంగా మంత్రి వైపు చూస్తూ ఉంటే మంత్రి ఒక ప్రశ్న అడిగాడు. రాజా, నన్ను క్షమించండి, ఒక మాట అడుగుతాను, చెప్పండి. పడిపోయింది మీ కుమారుడు, నేనున్నాను మంత్రిగా, సైనికులు ఉన్నారు, సైన్యాధిపతి ఉన్నాడు, ఇంతమంది ఉండగా మీరే ఎందుకు నీళ్ళల్లోకి దూకారు? మీరు చిటిక వేస్తే, మీరు చప్పట్లు కొడితే మేము ఎవరో ఒకళ్ళని దూకేవాళ్ళం కదా, మీరెందుకు దూకారు అని అడిగాడు. రాజు అన్నాడు కదా, వాడు నా కుమారుడు రా, మై సన్ అని అన్నాడు. మీరు ఎలాగైతే మీ బిడ్డ పట్ల ప్రేమ కలిగి కోనేటిలోనికి దూకారో దేవుడు కూడా లోకాన్ని ఎంతో ప్రేమించి ఈ మనుషుడు లోకంలో పాపం వల్ల చనిపోతుంటే ఈ మనిషిని కాపాడడానికి పరలోకం నుండి, హెవెన్ నుండి క్రిందకు వచ్చాడని చెప్పాడు. చప్పట్లు కొట్టి అందరూ క్లాప్స్ కొడదా, క్లాప్స్ కొడదా, క్లాప్స్ కొడదా. ఒక తండ్రి తన కుమారుని పట్ల ప్రేమ కలిగి కోనేటిలోనికి పోకగలిగితే పరలోకమందున్న ప్రేమ కలిగినటువంటి దేవాతి దేవుడు తండ్రి భూమి మీద ఉన్న మనుషులను తన బిడ్డలుగా భావించి
ఈ పాపములో నశించిపోతూ ఉంటే కాపాడడానికి పరలోకాన్ని విడిచి భూమి మీదకి దిగి వచ్చాడు. ఇదే క్రిస్మస్ శుభవార్త. అప్పుడు ఆ రాజుకు అర్థమైంది, నా బిడ్డ కోసం నేను ఎలా త్యాగమైపోయానో, కోనేటిలోనికి దూకానో, ఎంతమంది సైనికులు ఉన్నా కూడా నేను ఎలాగైతే నా బిడ్డను కాపాడుకున్నానో, దేవుడు కూడా ప్రేమ కలిగిన వాడై ఒక తండ్రి వలె ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ కాపాడడానికి ఈ లోకానికి వచ్చాడన్నమాట అన్న విషయం రాజుగారికి అర్థమైపోయింది. ఫైనల్గా నేను 2-3 విషయాలు చెప్పి ముగిస్తాను. ఇందుకే యేసు ప్రభు ఈ లోకానికి రావాలి అని అనుకున్నప్పుడు ఏ కుటుంబంలో జన్మించాడు అని అంటే, రాజుల ఇళ్లలో పుట్టలేదు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఇంటిలో పుట్టలేదు, ఒక సామాన్యమైన నిరుపేద ఇంటిలో ప్రభువు జన్మించడానికి ఇష్టపడ్డాడు. ఒకవేళ మీలో ఇంకా ఎవరైనా పిల్లలు అప్పుడప్పుడు మీ తల్లిదండ్రులను ఇలా క్వశ్చన్ చేస్తూ ఉంటారు, మనకి ఎందుకు డబ్బులు లేవు, ఇంత పేదరికంలో మనం ఎందుకున్నాం, నన్ను కూడా బాగా అలా ఇలా చదివించవచ్చు కదా, ఏసీ స్కూల్స్లో చదివించవచ్చు కదా అనే పిల్లలు కూడా ఈ రోజుల్లో ఉన్నారు. మీ పేదరికాన్ని బట్టి మీరు బాధపడద్దు. మీకు ఒక సజెషన్ ఇస్తున్నాను ఇక్కడ. యేసు ప్రభు ఒక పేద ఇంటిలో పుట్టినప్పటికీ ప్రపంచాన్ని ప్రభావితం చేసే రక్షకునిగా నిరూపించుకున్నాడు. మీ భవిష్యత్తును కూడా యేసు ప్రభు అలా ఆశీర్వదించును గాక. ఈ విషయాల్లో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన యేసు ప్రభు ఒక పేద ఇంటిలో పుట్టడానికి తనే ఇష్టపడి అగ్రి అయ్యి వచ్చాడు. ఆయన తన ఇష్టం లేకుండా ఏమీ జరగలేదు. తన ఇష్టం చెప్పునే ఒక పేద ఇంటిలోనికి రావడానికి ఇష్టపడ్డాడు. పేద ఇల్లు అని ఎలా చెప్పగలము అంటే, ఆయన పుట్టిన తర్వాత 8వ రోజున దేవాలయంలో కొన్ని కానుకలు అర్పిస్తారు. ఒక మధ్యతరగతి కుటుంబం వాళ్ళైతే వెలగలిగిన ఖరీదైన వాటిని తెచ్చి అర్పిస్తారు, గొర్రె పిల్లలు. అంత స్తోమత కూడా లేక 2 చిన్న పావురపు పిల్లలను యేసు ప్రభువుకు తండ్రిగా తల్లిగా అనుగ్రహించబడిన వారు అర్పించారు. అది ఒక నిరుపేద కుటుంబం. దేవుడు పరలోక మహిమను విడిచి ఒక పేద కుటుంబములో ఉండి మానవాళిని రక్షించడానికి ఇష్టపడ్డాడు. ఇదే క్రిస్మస్. ఒక వాస్తవికమైన మాట చెప్తాను నేను. ఇంత గొప్ప దేవుడు మహిమను విడిచి ఈ లోకానికి వస్తే ఈ భూమి మీద మనిషి చోటివ్వలేకపోయాడు దేవునికి. యేసు ప్రభు తల్లిగా ఉన్నటువంటి మరియ నిండు నెలలతో గర్భవతిగా ఉండి బిడ్డను కనబోయే సమయంలో జనాభా లెక్కల విషయమై వారు వెళుతూ ఉన్న సమయంలో ఏ ఇంటి తలుపు తట్టి అడిగినా కూడా, అయ్యా నా భార్య గర్భవతిగా ఉంది, నిండు నెలలతో ఉంది, బిడ్డను కనబోతుంది, కొంచెం స్థలం ఇస్తారా అని అడిగితే ఏ ఒక్కరూ కూడా వారి ఇంటిని ఇవ్వలేకపోయారు. అలాగే చివరి ప్రయత్నంగా వాళ్ళు ఏం చేశారంటే ఒక సత్రములోనికి వెళ్ళారు. సత్రము అంటే బాటసారులు ప్రయాణం మధ్యలో రాత్రి విశ్రమించే ఒక ఆశ్రయం. ఆ సత్రము దగ్గరికి వెళ్ళి అడిగితే సత్రములో కూడా ఖాళీ లేదు. బైబిల్లో రాయబడుతుంది స్పష్టంగా, ఆ సత్రములో స్థలము లేనందున అని రాయబడుతుంది. ఒక చక్కని పాట ఉంది. ఈ సృష్టిలో ఈ లోకమే నిలిచిన సత్రమయ్యా, ఆ సత్రములో నీకే ఈ మనిషి చోటివ్వలేకపోయాడు అని రాయబడింది. దేవునికి సత్రములో కూడా చోటు ఇవ్వలేకపోయాడు ఈ మనిషి. ఆ సత్రములో కూడా చోటు లేని సమయంలో ఆ తల్లి నిండు నెలలతో కనబోతూ ఉంటే ప్రక్కనే ఉన్న ఒక పశువుల పాకలో ఆమెను తీసుకుని వెళితే అక్కడ బిడ్డను ప్రసవించింది. ఆ బిడ్డని పశువుల తొట్టిలో పరుండబెట్టారు. ఆ పశువుల తొట్టిలో ఉండడానికైనా కూడా క్రిస్మస్. దీని గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించేస్తాను. అదేంటంటే, ఈ ప్రోగ్రామింగ్ చూస్తున్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రిన్సిపల్ మేడం గారు చాలా చక్కగా అర్థం చేశారు. పిల్లల్ని కూడా చక్కగా రెడీ చేసి వాళ్ళ డ్రెస్సెస్ చూసినప్పుడు, వాళ్ళు మాట్లాడుతున్న విధానం చూసినప్పుడు, దేవదత్తుల వలె బిడ్డలను రెడీ చేయడం చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఒక దైవజనుడిగా, పాస్టర్గా.
ఇలాగే మేడం లాంటి వారు ఒక చిన్న స్కిట్ వేయిస్తున్నారు. ఇలాంటి సెమీ క్రిస్మస్లో ఒక చిన్న స్కిట్ వేయిస్తున్నారు. ఆ స్కిట్ ఏంటయ్యా అంటే సేమ్ క్రిస్మస్ స్కిట్. అందులో పాత్రలు ఉన్నాయి. యోసేపు పాత్ర, మరియ పాత్ర, తూర్పు దేశపు జ్ఞానుల పాత్ర, తర్వాత సత్రపు యజమాని పాత్ర, యేసు ప్రభు పాత్ర, దేవదూతల పాత్ర, ఇవన్నీ ఉన్నాయి. ఎవరెవరు ఏ ఏ పాత్రలు చేయాలో మీ ప్రిన్సిపల్ మేడం మీకు ముందుగానే అడ్వైస్ ఇచ్చినట్లుగా ఆ టీచర్స్ కూడా వాళ్ళకి చెప్పారు. అయితే ఇందులో ఒక హడావిడి కుర్రోడు ఒకడు ఉన్నాడు. వాడి పేరు చక్రి. అనండి, ఏ పేరు? అందరు చెప్పండి గట్టిగా. చక్రి అనే కుర్రోడు ఉన్నాడు. సరే, ఈ పిల్లవాడికి కూడా ఏదో ఒక పాత్ర ఇవ్వాలి అని ప్రిన్సిపల్ మేడం గారు అనుకున్నారు. చక్రి, నువ్వు కూడా ఏదో ఒకటి చేతురా అని పిలిచారు. ఇంతకీ చక్రి అనేవాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా? ఉంటే చేయద్దు. ఓకే, వెరీ గుడ్. అల్లేరులే, ఇటువైపు తిరగండి, ఇటువైపు తిరగండి. చక్రి అనే కుర్రోడు కొంచెం హడావిడిగా ఉంటాడు. వేరే టీచర్ గారు అన్నారు, ఈ చక్రికి పాత్ర ఏమి ఇవ్వద్దండి, వాడు కొంచెం హడావిడి చేస్తాడు, వాడికి ఇవ్వద్దు ఏమి అని అన్నారు. కానీ ప్రిన్సిపల్ మేడం గారు రిక్వెస్ట్ చేసి, పర్లేదులే వాడు ఫీల్ అవుతాడు ఇవ్వకపోతే ఇప్పించారు. ఇంటికి ఏంటి అతని క్యారెక్టర్, అతని పాత్ర అంటే సత్రపు యజమానిగా ఉండే పాత్ర. ఈ సత్రపు యజమాని డైలాగ్ ఏంటయ్యా అంటే, ఆ యోసేపు మరియలు వచ్చి అడుగుతారు సత్రపు యజమానిని, అయ్యా కొంచెం స్థలం ఇస్తారా అని అడుగుతారు. అప్పుడు ఈ సత్రపు యజమాని ఏం చెప్పాలంటే, ఖాళీ లేదు, పోండి అని అనాలి. ఏదో ఒకసారి అని అనాలి. ఈ డైలాగ్ ఒక్కటే చెప్పాలి. ఆల్రెడీ ఆ స్కిట్లో 3 సత్రపు యజమానులు ఉన్నారు. అయితే స్కిట్ రన్ అవుతా ఉంది. ఈ చక్రి మధ్యలో, స్కిట్ మధ్యలో ఇలా అనుకున్న తన డైలాగ్ తను చెప్పుకుంటున్నాడు. దీనికి ముందు ప్రాక్టీస్ ఎలా చేశాడో మీకు తెలుసా? ఇంట్లో అంటే 1 month బిఫోరే వాళ్ళకి స్కిట్ చెప్పారు, ప్రిపేర్ అవుతున్నారు. మేడం కూడా మీకు ముందే ప్రిపేర్ చేస్తుంటారు కదా. అలాగే ఆ చక్రి ఇంట్లో ఒకరోజు భోజనం చేస్తున్నాడు. భోజనం చేస్తూ ఉండగా ఆ డైలాగ్ చెప్పాలనుకుని నోట్లో అన్నం పెట్టుకొని, ఖాళీ మీద పోండి అన్నాడు. ఆ నోట్లో ఉన్న అన్నం అంతా ఆ డైనింగ్ టేబుల్ మీద ఆ ఏరియా అంతా పడిపోయింది. వాళ్ళ అమ్మ వచ్చేసి 2 బాది, నీ డైలాగు తర్వాత చెప్పుకోవచ్చు కదా తిన్నాక అని కొట్టేసి అక్కడ ఆ డైలాగ్ చెప్పడానికి దెబ్బలు తిన్నాడు. ఒకరోజు మధ్యరాత్రి వేళ 12 గంటల టైంలో నిద్రలో వాళ్ళ మమ్మీ డాడీ ప్రక్కన ఉండగా మధ్యరాత్రి నిద్రలో ఖాళీ లేదు అనండి, నెక్స్ట్ పోండి అని అన్నారు. అనగానే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఉలిక్కి పడి లేచారు. కోరే ఈ స్కిట్ ఏమో కానీ మాకు నిద్ర లేకుండా చేస్తున్నావురా నువ్వు, ఆ డైలాగ్ ఏదో త్వరగా చెప్తే బాగుండ్రా స్కిట్ అయిపోయి అని అనుకున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ నాన్న చేత కూడా తిట్లు తిన్నాడు. తర్వాత స్కూల్లో ఒకరోజు ఇలాగే లెసన్ చెప్తా ఉంటే, ఆ లెక్కల క్లాస్ అది, మ్యాథ్స్ క్లాస్ అది, చెప్తా ఉంటే అందరూ చాలా సీరియస్గా ఆ బోర్డు మీద ఉన్నవి రాసుకుంటా ఉంటే ఇతడు లీనమైపోయి సడన్గా క్లాస్ మధ్యలో ఖాళీ లేదు అనేసాడు. అనగానే పిల్లలందరూ ఒకసారిగా అలా చూశారు. పిల్లలందరూ అలా చూశారు, టీచర్ కూడా అలా చూశారు. ఏమైందిరా అని అన్నారు. ఏమీ లేదని అవమానంతో తలదించుకున్నాడు. ఇంత ప్రాక్టీస్ చేశాడు ఆ చక్రి. ప్రాక్టీస్ చేసి ఎలాగైనా సక్సెస్ అవ్వాలనుకొని సరే స్కిట్ రన్ అవుతా ఉంటే మొట్టమొదటి సత్రపు యజమాని దగ్గరికి యోసేపు మరియలు వచ్చారు. అడగగానే ఖాళీ లేదు పోండి అనగానే ఇతను కూడా రిపీట్ చేసుకుంటున్నాడు లోపల. 2వ యజమాని దగ్గరికి వచ్చారు, అతను కూడా అదే మాట అన్నాడు. ఇప్పుడు ఇతని దగ్గరికి వచ్చారు. ఇతని దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా ఉన్నారో తెలుసా? ఆ స్కిట్లో బాగా లీనమైపోయారు. ఆ మరియ పాత్రలో ఉన్నటువంటి ఆ అమ్మాయి ఇలా కిందొకటి పొట్ట దగ్గర పెట్టుకొని ఇలా నడవలేక నడుస్తూ అడుగు వేస్తూ వీళ్ళు నజరేతు నుండి బెత్లెహేముకు 145 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. గర్భవతిగా ఉన్నటువంటి మరియ 145 కిలోమీటర్లు నడిచింది. అంటే విజయవాడ వెళ్ళి వచ్చినంత దూరం ఇక్కడ నుండి. ఎలా వెళ్ళాలి పిల్లలు? నడుచుకొని వెళ్ళాలి. విజయవాడ వెళ్ళి వస్తే ఎంత దూరమో అంత దూరం.
అలా ప్రయాణం చేసి ఇక అలసిపోయి అక్కడే సమయంలో ఆమె ఏడుస్తూ ఉంటే ఇప్పుడు ఈ నీళ్ళు వచ్చి ఈ కళ్ళ వెంట నీళ్లు రాగానే చక్రి ఇటువైపు చూడండి పిల్లలు, ప్లీజ్ లిజన్, ఇటువైపు చూడండి. తన కన్నీటిని అదుపులో పెట్టుకొని డైలాగ్ చెప్పాలి కదా, గట్టిగా ఇలా చెప్పాడు, ఖాళీ లేదు. గట్టి చెప్పండి రా, ఖాళీ లేదు పొండి అని అన్నాడు. అనగానే ఆ ప్రిన్సిపల్ మేడం అనుకున్నారు కదా, వెరీ గుడ్, బాగా చెప్పాడు, బ్రతికించాడు రా నాయన, వీడు హడావిడిగా చెప్పలేడేమో అనుకున్నాం, బ్రతికించాడు రా అని అనుకుంటున్నటువంటి టైంలో వెంటనే చక్రి మరలా ఇంకో డైలాగ్ చెప్తున్నాడు. వాస్తవానికి తనకు ఆ డైలాగ్ ఇవ్వలేదు, తను చెప్తున్నాడు సొంతగా, వినాలి జాగ్రత్తగా. ఏమన్నాడు అంటే చక్రి, ఆగండి అని అన్నాడు. ఎవరిని ఆగమన్నాడు? యోసేపు మరియ పాత్రలో ఉన్న వారిని ఆగమన్నాడు. వారు ఆగారు. ఆగితే వెంటనే ఇలా అన్నాడు. ఏమన్నాడంటే చక్రి, అయ్యా స్కిప్లో స్థలము లేదు కానీ మా ఇంట్లో స్థలం ఉంది, రండి మా ఇంటికి పోదామని యోసేపు మరియల చేతులు పట్టుకొని తీసుకుని వెళ్ళాడు. క్లాప్స్ కొడదాం అందరం, గట్టిగా మనగా క్లాప్స్ కొడదాం పిల్లలు. చిన్నవాడైన చక్రి అన్నమాట ఏంటో తెలుసా? స్కిప్లో ఖాళీ లేదు కానీ మా ఇంట్లో ఖాళీ ఉంది, వెళదాము రండి అని వాళ్ళిద్దరు చేతులు పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. అంటే చక్రి లీనమైపోయాడు. తీసుకున్నారు, మైక్ తీసుకొని ఇలా చెప్పారు. చక్రి చాలా మంచి పని చేశాడు. నిజమే, ఆ రోజుల్లో దేవాతి దేవుడు యేసు క్రీస్తు ఈ లోకానికి మనిషిగా వచ్చినప్పుడు సత్రములో చోటు ఇవ్వలేకపోయారు, ఎవరి ఇంటిలో చోటు ఇవ్వలేకపోయారు. కానీ అలాగే మనం ఎందుకు చేయాలి? చక్రి కొత్త మార్గాన్ని చూపించాడు. చక్రి తన ఇంటిలో చోటిచ్చాడు. మనము కూడా మన హృదయంలో యేసు ప్రభుకు చోటిద్దాం, మన ఇంట్లో చోటిద్దాం అని ఆ స్కిప్ ని చక్కగా ప్రిన్సిపల్ మేడం గారు ముగించారు. క్లాప్స్ కొడదాం ఒకసారి. అంటే చక్రి ఏం ఆలోచించాడంటే, ఆ రోజున ఎవరు ప్లేస్ ఇవ్వలేదు, నేను ఇస్తాను, నా హృదయంలో ఇస్తాను యేసు ప్రభుకి, నా ఇంట్లో ఇస్తాను యేసు ప్రభుకి అని ఆ స్కిట్ చక్కగా ముగించారు. స్కిట్ అయిపోయాక అందరూ కూర్చున్నటువంటి పరదాలు తీస్తూ ఉంటే అందరి కన్నీళ్లు ఆ పరదాల మీద ఉన్నాయట. అంతగా స్కిట్లో సక్సెస్ఫుల్గా చక్రి ముగించాడు. ప్రియమైన చూడండి, మీరందరికీ కూడా ఒక మనవి చేస్తా ఉన్నా, దేవాతి దేవుడు హెవెన్ను విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చింది మన అందరినీ కూడా మోక్ష రాజ్యానికి చేర్చడానికి. ఆయనకి ఆ రోజున సత్రములో స్థలం ఇవ్వలేదు, కానీ మన చిన్న హృదయంలో యేసు ప్రభుకు చోటిద్దాం, మన గృహాలలో చోటిద్దాం. మీ విద్య విషయాలలో, మీ ఆరోగ్య విషయాల్లో, మీ భవిష్యత్తు విషయాల్లో, మీరు పెద్దయ్యాక మీ ఉద్యోగ విషయాలలో యేసు క్రీస్తు కృప మీ అందరికీ కలుగునుగాక. హ్యాపీ క్రిస్మస్. మీరు 2 సార్లు అనాలి, ఓకేనా? హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అన్నారు. ఓకే, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఇంతసేపు ఒక పాస్టర్ శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, ట్రెజరర్ గారు, వేదిక మీద ఆశీర్వైనటువంటి క్రమలు ఈ అవకాశం నాకు ఇచ్చి వారు కూడా శ్రద్ధగా విన్నందుకు నా కృతజ్ఞతలు వారికి తెలుపుతున్నాను. అలాగే నన్ను ఆహ్వానించిన ప్రిన్సిపల్ మేడంకి కూడా నా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే స్టాఫ్ అందరికీ కూడా, ఇక్కడ ఆశీర్వైన స్టాఫ్ టీచర్స్ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. మంచి క్రమశిక్షణ దగ్గర స్కూల్గా ఇంకా రానున్న దినాల్లో ఈ స్కూల్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఇక్కడే నా పిల్లలు ఇద్దరు కూర్చొని ఉన్నారు. నా మనవుడు కూడా ఇక్కడే ఉన్నాడు. నేను ఆల్రెడీ తాతయ్యని. దేవుని సిద్ధమైతే వాడిని కూడా ఈ స్కూల్లోనే జాయిన్ చేయాలని ఈరోజే అనుకుంటున్నాను. ఆ మేడంకి ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. వీళ్ళు కూడా మేడమ్స్ అందరూ గుర్తుపెట్టుకొని వీళ్ళకి వచ్చు, టీచర్స్ అందరూ వీళ్ళు కూడా ఇక్కడే చదువుకొని ప్రయోజకులు అవ్వాలని మేము ఆశిస్తున్నాం. ప్రభు కృప మీకు మీ ఫ్యామిలీస్కి తోడై ఉండగా ఫ్యామిలీతో రావడం ఇలా సంతోషంగా ఉంది. ఏదేమైనా నా మాటలు ఇంత ఓపికగా విన్న మీ అందరికీ కూడా హార్ట్ఫుల్లీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.